హాయ్ హలో అందరికీ నమస్తే. మనం చూసే ఈ దేవాలయమే స్వర్ణగిరి అంటారు. ఇది ఏ ప్రదేశంలో ఉందో ఎక్కడ ఉందో మీకు విజువల్ ద్వారా చూపిస్తాను. ఈ దేవాలయం వచ్చేసి మార్చ్ 6వ తారీఖు 2024లోని ఈ దేవాలయాన్ని ఓపెన్ చేశారు. ఈ దేవాలయానికి ఇప్పటికీ కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. మనం ఈరోజు ఈ టెంపుల్కు సంబంధించిన విషయాలను మాట్లాడుకుందాం. కొన్ని వీడియో విజువల్స్ చూపిస్తాను. మనం హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రోడ్లోని భువనగిరి కంటే ముందే ఈ దేవాలయం ఉంటుంది. ఎడమవైపు ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. కుడివైపు చూడగానే స్వర్ణగిరి దేవాలయం కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద దేవాలయం. మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. మనకు సొంత వాహనం లేని వారికి మెయిన్ రోడ్డు నుండి ఆటోలు కలవు. బై వాక్ కూడా ఈ దేవాలయానికి వస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వము ప్రతి బస్ స్టాప్ నుండి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. నేను మార్నింగ్ విజువల్స్ తీశాను మరియు నైట్ విజువల్స్ కూడా తీశాను. మీకు అవి కూడా చూపిస్తాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇదే ఎంట్రన్స్. మధ్యలో వైష్ణవి భక్తులకు గురువైన రామానుచారి విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ లోపల కారు పార్కింగ్ కు 50 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. బైక్ పార్కింగ్ కు 20 రూపాయలు తీసుకుంటారు. ఓన్ వెహికల్ లో వచ్చిన వారు ఈ దేవాలయం లోపలనే పార్క్ చేయవలసి ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపించే పెద్ద బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ మండపంలోని ఒకేసారి 1200 మంది కళ్యాణం చూడవచ్చు. ఈ కళ్యాణ వేదిక కింద భోజనశాల ఉంటుంది. ఇక్కడ ఒకేసారి 1200 మంది ఉచితంగా భోజనం చేయవచ్చు. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకరాల్లో నిర్మించబడింది. మల్లెపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. మేము దర్శనానికి వెళ్లే ముందే టెంపుల్ విజిట్స్ అన్ని చూపిస్తాను. తర్వాత నేను దర్శనానికి వెళ్తాను. మేము నైట్ వరకు నైట్ విజువల్స్ ఇక్కడ చిత్రీకరించి మీకు చూపిస్తాము. ఇది సౌత్ గోపురం. మనం ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అవ్వాలి ఈ టెంపుల్ కి. ఈ సౌత్ గోపురం పక్క నుండే లైన్ స్టార్ట్ అవుతుంది. దొంగలున్నారని జాగ్రత్త బోర్డు కూడా చాలా ఉన్నవి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాము. ఆటో వచ్చేవాళ్ళు ఆ కమాండ్ నుండి నడుచుకుంటా రావాల్సి ఉంటుంది. చెప్పుల స్టాండ్ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు యూజ్ చేసుకోండి. ఇదే టెంపుల్ వ్యూ. ఈ టెంపుల్ చిన్న కొండపైన ఉంటుంది. ఈ టెంపుల్కు ముందు బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ మీరు బ్రహ్మదేవుణ్ణి దర్శించుకోవచ్చు. యూజువల్గా వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఆన్లో లేదు. కొండపైకి వెహికల్స్ మాత్రం అలో లేదు. ఎవరైనా పెద్దవారు ఎక్కలేకపోతే బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవ్వడం కూడా ఉంటుంది. మనం టెంపుల్కి ఈ ద్వారం నుండే వెళ్ళాలి. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారానికి ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. ముందుగా స్వామివారి పాదాలను దర్శించుకుందాం. స్వామివారి పాదాలను దర్శించుకొని టెంపుల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులను నిర్మించారు. అలాగే ఈ ద్వారం పైన కూడా కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ కి రాని వారికి స్పెషల్ గా ఈ వీడియో తీయబడింది. ఈ వైకుంఠ ద్వార స్తంభాల పైన యాలీలను చూడొచ్చు. ఈ ద్వారాన్ని దాటగానే మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం 108 మెట్లుంటాయి. ఈ మెట్లు ఉన్న మండపాలను దశావతార మండపాలు అని పిలుస్తారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. స్వామివారి 10 అవతారాలను మనం దర్శించుకోవచ్చు. చాలా మంది భక్తులకు వీటి కోసం తెలియక డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటారు. ఈ మెట్ల మార్గంలో వెళితే మీకు అన్ని కనిపిస్తాయి. వీటిని పాలరాతితో చాలా అద్భుతంగా మలిచారు. ఇక్కడ ముందుగా శ్రీరాముని దర్శించుకోవచ్చు. తర్వాత శ్రీకృష్ణుని దర్శించుకోవచ్చు. అలాగే పరశురాముని కూడా దర్శించుకోవచ్చు. మీరు టెంపుల్ కి వచ్చేవారు అన్ని దర్శనాలు చేసుకోండి. కానీ 108 మెట్లు ఎక్కామా అని కూడా తెలియకుండానే ఎక్కేస్తాము. మనం మెట్లు ఎక్కి పైకి రాగానే కనిపించే వ్యూవే ఇదే దేవాలయం. ఎదురుగా కనిపించేదే ఈస్ట్ గోపురం. ఇదే టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్. ఈ గర్భాలయం ఎదురుగానే విజయ స్తంభం కూడా ఉంటుంది. ద్వారం పక్కనే వినాయకుని మందిరం కూడా ఉంటుంది. రైట్ సైడ్ లోని హనుమాన్ మండపం కూడా ఉంటుంది. దాని పక్కనే జయగంట మండపం కనిపిస్తుంది. అలాగే చివర్లో కోనేరు కూడా ఉంటుంది. నేను మీకు అన్ని ప్లేసులని కనిపించే విధంగా చూపిస్తాను. మెట్లు దాటంగానే పక్కకు గరుడ మండపం ఉంటుంది. శిల్పం బ్యాక్ సైడ్ కూడా మనం గరుడిని దర్శించుకోవచ్చు. ఇదే కనిపించేది హనుమాన్ మండపం. చాలా పెద్దదిగా
ఉంది. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్లు ఉంటుంది. ఈ హనుమంతుని విగ్రహాన్ని ఏకశిల్ప పైన మలిచారంట. ఈ ఏకశిల హనుమంతుని విగ్రహం హైట్ 30 ఫీట్లు. ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నిటినీ తిరుమల టెంపుల్ నుంచి తెచ్చిన స్టోన్స్ తో మళ్లించారంట. ఈ ఒక్క హనుమాన్ దేవాలయం నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టిందంట. ఇక్కడ ఉన్న హనుమంతుని ఫోజు కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా లేదంట. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు ఎలా నిల్చుంటారో అలా ఫోజులో ఉన్నది ఈ విగ్రహం. ఈ హనుమంతుని విగ్రహం కింద ఉన్న బేసిని హంపీలోని విజయ విట్లా టెంపుల్లో ఉన్న రథాన్ని సిమిలర్గా డిజైన్ చేశారు. అలాగే ఈ హనుమాన్ మండపం వెనకాల పిల్లర్ పైన బంగారు గరుడ విగ్రహం కూడా ఉంటుంది. ఈ హనుమాన్ మండపం పక్కనే జై గంట మండపం కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది కదా ఈ గంట. ఈ గంట వచ్చేసి 1700 కేజీలు బరువు ఉంటుంది. మొత్తం కంచుతో చేయబడిన గంట. ఒక్కసారి మోగిస్తే ఈ గంట సౌండ్ 2 నిమిషాల వరకు ఉంటుందంట. గంట కొట్టిన తర్వాత దాన్ని తాకితే 2 నిమిషాల వరకు మనం ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చంట. ఇక్కడ చాలా మంది ఉన్నారు కనుక మనం అలాంటి టెస్టులు చేయలేము కదా. ఒక్కసారి గంట కొట్టే అవకాశం దొరకటమే లేదు, చాలా కష్టంగా ఉంది కదా. ఇది ఇండియాలోని అతిపెద్ద గంట. రెండవది స్వర్ణగిరిలోని మాత్రమే ఉంటుంది. 2500 కేజీల బరువు ఉంటుంది. చూస్తున్నారు కదా గంట కొట్టడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారో. ఒక్కసారి టెంపుల్ సైడ్ నుండి చూడండి. ఇది నార్త్ గోపురం. మనం దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చే గోపురం ఇదే. టెంపుల్ చుట్టూ రథం తిరగడానికి వీలుగా చాలా ప్లేస్ వదిలేశారు. తర్వాత మనం కోనేరును దర్శించుకుందాం. కోనేరు మధ్యలోని విష్ణుమూర్తి ఉంటారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్న ఇదే టెంపుల్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో వైరల్ అయ్యేదే ఇదే దేవాలయం. విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణ విగ్రహం అని చెబుతున్నారు. మొదటి విగ్రహం నేపాల్లో ఉంటుందంట. 2వ విగ్రహం ఇక్కడనే ఉంటుంది. అలాగే కోనేరు 4 కార్నర్స్లో 4 చిన్న మండపాలు ఉంటాయి. అవి 4 వేదాలకు నిదర్శనమంట. కోనేరులోకి మనం ఎంటర్ అయ్యే టైంలోనే ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే మరోవైపు భువరహ స్వామిని దర్శించుకోవచ్చు. నేనైతే ఈ కోనేరుని అన్ని వైపుల నుండి మీకు చూపిస్తాను చూడండి. పైనుండే కాకుండా కింద నుండి కూడా చూపిస్తాను చూడండి. మనం స్వామివారిని దర్శించుకుందాం పదండి. ఈ ప్లేస్ను ఎక్కడి నుండి చూసినా కానీ కళ్ళకు చాలా కనువిందుగా కనిపిస్తుంది. స్వామివారు డైరెక్ట్గా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉంది కదా ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని మలిచిన స్టోన్ సుమారు 6000 కేజీల పైన ఉంటుందంట. స్వామివారిని మలిచిన తర్వాత కూడా 2500 కేజీలు ఉంటుందంట. ఇందులో వాటర్ లేనప్పుడు స్వామివారిని దగ్గరగా కూడా వెళ్ళి చూడవచ్చు. భక్తులు వచ్చిన వారు ఈ కోనేరులోని కాయిన్స్ కూడా వేస్తున్నారు కదా చూడండి. ఇక్కడ 4 వేదాలకు సంబంధించిన విగ్రహాలు నేను దర్శనం చేసుకున్న తర్వాత నైట్ విజువల్స్ కూడా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాము. కోనేరు నుండి దర్శనానికి వెళ్ళే మార్గంలోనే క్యాంటీన్ కూడా ఉంటుంది. అలాగే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ఈస్ట్ గోపురం పక్కనే వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుని విశ్వక్షేణ గణపతి అని పిలుస్తున్నారు. అలాగే ఈ గణపతి మండపం పక్కనే కొబ్బరికాయలు కొట్టు స్థలము. ఈ టెంపుల్ లోపలికి మొబైల్ మాత్రం అలో లేదు. ఓపెన్ చేసిన మొదట్లోనే ఫోన్లు అలో చేసేవారు. ఇప్పుడు మాత్రం లోపలికి ఫోన్ అలో చేయడం లేదు. కానీ మనము ఈ మొబైల్ అన్నీ దేవాలయంకి ఎదురుగానే కౌంటర్ ఉంటుంది. అందులోని డిపాజిట్ చేయవలసి ఉంటుంది. బయట నుండి కనపడేటట్టు విజువల్ చూపిస్తున్నాను చూడండి. ఇదే కనిపించేది లైన్. చూస్తున్నారు కదా, సౌత్ గోపురం వరకు లైన్ చాలా పెద్దగా ఉంది. దర్శనానికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని నేను మాత్రం 50 రూపాయల టికెట్ తోటి దర్శనానికి వెళ్తున్నాను. ఎంట్రీ టికెట్స్ అలాగే మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఉంటాయి. ఒక్క మొబైల్కి వచ్చేసి 5 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ చూసే కూడా లైన్ చాలా పెద్దదిగా ఉంది కదా. నా ఫోన్ డిపాజిట్ చేయడానికే 10 నిమిషాల నుంచి 20 నిమిషాల టైం పడుతుంది.
కనిపించేది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం, అలాగే సేవల టైమింగ్ బోర్డు కూడా ఉంటుంది చూడండి. తిరుమలలో జరిగే స్వామివారి సేవలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయంట. ఇవి స్పెషల్ దర్శనం టికెట్లు. 50 రూపాయల దర్శనం టికెట్ ఉంటుంది, 100 రూపాయల అర్చన టికెట్ ఉంటుంది. ఇద్దరిని మాత్రమే అలౌ చేస్తారు. ఇంకా డ్రోనాస్ ఎంట్రీ అలా చేస్తారు. ఇంకా డోనర్స్ ఎంట్రీకి 1000 రూపాయలు మాత్రమే. 1000 రూపాయల ఛార్జ్ చేశారు. అందులోనే 4 మాత్రం వెళ్ళొచ్చు. వారికి స్వామివారి వస్త్రము, ఫోటో ఫ్రేమ్, ఇంకా లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు. సువర్ణ పుష్పార్చనానికి 600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇద్దరిని మాత్రం అలో చేస్తారు. వీటితో పాటు కొన్ని దర్శనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 50 రూపాయల టికెట్ తీసుకున్న వారు కూడా స్వామివారిని దగ్గర నుండి కూడా చూడవచ్చు. గర్భాలయంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు. స్వామివారి విగ్రహం వచ్చేసి 16 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇండియాలో ఉన్న 108 విష్ణు దివ్య దేశాల నుండి మట్టిని, నీటిని తెచ్చి ఈ గుడి గర్భాలయం కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహాన్ని నిర్మించారు. టెంపుల్ లోపల మనం వెంకటేశ్వర స్వామితో పాటు మరికొన్ని దేవతలను, దేవుళ్లను దర్శించుకోవచ్చు. అలాగే గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు. దర్శించుకోవడం మిస్ కాకండి. అసలే టెంపుల్ లోపల అభిష్ట పలక ఉంటుంది. దానిపైన మనము కోరిన కోరికలు రాస్తే తీరుతుందంట. వీటితో పాటు బంగారు బావి కూడా ఉంటుంది. మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు టైం చూసుకొని అన్ని విజువల్స్ ను చూడండి. దర్శనం అయినాక మనం నార్త్ గోపురం నుండే బయటికి రావాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్లేస్ కి రాని వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వారికి కూడా చాలా ధన్యవాదాలు.